హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వీడియో లేట్గా పోస్ట్ అయింది. సో ఇప్పుడు మేమైతే వినాయక చవితికి పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసి దేవుడి మందిరం కూడా క్లీన్ చేసి దేవుడి పటాలందరికీ కుంకుమ అంతా పెట్టేసి ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేసామన్నమాట. తర్వాత డెకరేషన్ చేసిన తర్వాత ఇంకా పత్రిక అదంతా తీసుకొని వచ్చాము దేవుడు మందిరానికి. అటువైపు ఇటువైపు చిన్న చిన్న అరటి చెట్లు ఉంటాయి కదా, సో అవి అయితే తెచ్చామన్నమాట. సో అటు ఒకటి ఇటు ఒకటి పెట్టాము, అలాగే పత్రిక కూడా తెచ్చామన్నమాట. మీరు మా వినాయకుని చూస్తే మాకు నేను చెప్పాను కదా, వినాయక చవితి ముందు రోజు స్టాల్ అయితే కండక్ట్ చేశారు వినాయకునికి కలర్స్ వేయడం. సో ఆ స్టాల్లో మేము కలర్స్ వేసి మేము ఇంటికి తీసుకొచ్చుకున్నాం అనమాట. సో మా వజ్ర వినాయకుడు ఎలా ఉన్నాడో మీరు కామెంట్ చేయండి. ఇంకా ఇదంతా దేవుడి మందిరం అంతా డెకరేట్ చేసిన తర్వాత ప్రసాదాలు అనమాట. చింతపండు పులిహోర, పాయసం, ఫ్రూట్స్, గారెలు, అలాగే పూర్ణాలు, దేవుడికి ఎంతో ఇష్టమైన పూర్ణాలు, ఉండ్రాళ్ళు, అటుకులు, పట్టిక బెల్లం, వడపప్పు, ఇది ఒకటి వచ్చేసి దేవుడికి చాలా ఇష్టం అంట, పానకం. అలాగే ఇది అనమాట దోసకాయ అనేది వినాయక బొజ్జ గణపతికి చాలా ఇష్టం అంట. సో ఈసారి మేము స్పెషల్గా దోసకాయ కూడా పెట్టామన్నమాట. సో ఇది వచ్చేసి పత్రిక కూడా అరేంజ్ చేసుకున్నాము. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేము పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా పూజ అదంతా అయిపోయిన తర్వాత మా దగ్గర బుక్ ఉంటే ఆ బుక్లోనే మేము మంత్రాలు ఎంత చదువుకొని పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామన్నమాట. సో మా బొజ్జ వినాయకుడు అలాగే మా పూజ అదంతా మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలా పూజ మొత్తం అయిపోయిన తర్వాత అరిటాకులో దేవుడికి ఏమైతే ప్రసాదాలు చేసామో ఆ ప్రసాదాలన్నీ అరిటాకులో పెట్టామన్నమాట. ఉండ్రాళ్ళు, పట్టిక బెల్లం, పులిహోర, వడపప్పు, పానకం, అటుకులు, దోసకాయ, గార, కుడుము, పూర్ణాలు, ఇంకా ఇవన్నీ మేము అరిటాకులో పెట్టామన్నమాట. సో ఇలా మేము మా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని